ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులందరూ ఎదురు చూస్తున్న ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ చాలా కాలం తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీలో రేపు జరగబోతుంది. 100కి 100 పాళ్ళు ఇండియానే ఫేవరెట్. ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీలో పెర్ఫార్మెన్స్లు చూసిన తర్వాత కూడా ఇండియానే ఫేవరెట్. రేపటి మ్యాచ్ ఎలా ఉండబోతుంది, మన వాళ్ళ బలాబలాలు ఏంటి, వాళ్ళ బలాలు ఏంటి, అలాగే మిగతా విషయాలు కూడా మాట్లాడుకునే ముందు ఇది సురగా శ్రీరామ్ క్రికెట్ అనలిస్ట్. మన ఛానల్ వేదాంత ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్ ది సేమ్ టైం బెల్ ఐకాన్ కూడా నొక్కండి. బెల్ ఐకాన్ నొక్కితే ఎప్పటికప్పుడు కొత్త వీడియో అప్లోడ్ అయినప్పుడల్లా అప్డేట్స్ వస్తూ ఉంటాయి. వేదాంత ఛానల్లో ఈ ఛాంపియన్స్ ట్రోఫీ మాత్రమే కాకుండా కంటిన్యూస్గా క్రికెట్ మీద రివ్యూలు వస్తూనే ఉంటాయి. రాబోయే రోజుల్లో ఐపీఎల్ జరగబోతుంది. కంటిన్యూస్గా ఐపీఎల్కి సంబంధించిన రివ్యూలు ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటాయి. అందువల్ల క్రికెట్ ప్రేమికులందరూ కూడా వేదాంత ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఛాంపియన్స్ ట్రోఫీ స్టార్ట్ అయిపోయింది. మన పాకిస్తాన్ ఆడిన మ్యాచ్ చూసాం. పాకిస్తాన్ న్యూజిలాండ్ చేతిలో ఏ విధంగా ఓడిపోయిందో చూసాం. వాళ్ళ బలాబలాలు ఎలా ఉన్నాయి, వాళ్ళ వీక్నెస్లు ఎలా ఉన్నాయి క్లియర్గా తెలిసిపోయినాయి. ఓన్లీ రిజ్వాన్ మీదనే ఆధారపడి నడుస్తుంది మ్యాచ్. బ్యాటింగ్ అంతా కూడా రిజ్వాన్ మీద, బాబర్ మీద, వీళ్ళిద్దరి మీదే. పరిస్థితి అలాగుంది. సరే, ఇంకా ఒకళ్ళిద్దరు కొంచెం ఆడతారు ఏమో అనుకున్న వాళ్ళు, ఫకార్ ఏమన్నా ఆడతాడేమో అనుకుంటే ఫకార్ కూడా మొన్న సరిగా అంత గొప్పగా ఆడాడు. సరే, ఇంజరీ అయింది, ఓకే. కానీ బేసిక్గా బాబర్ మీద, బాబర్ ఏం చేస్తున్నాడు, బాబర్ చిన్న టీముల మీదేమో కాస్త అటు చేసి ఇటు చేసి 1-2 తీసి నెమ్మదిగా ఎలాగోలా చివరిదాకా ఆడి ఓ 50-60 కొడతాడు. తన ఇండివిజువాలిటీ చూసుకుంటాడు తప్ప ఎక్కడెక్కడ పరిస్థితి చూస్తే టీం కోసం ఆడుతున్నట్టు ఎక్కడ కనిపించట్లేదు బాబరు. ఇప్పుడు కాదు, అతని చరిత్ర అంతా చూస్తే కూడా అలాగే ఉంటుంది. ఎప్పుడు ఏదో శ్రీలంక మీద కొట్టాడనో, లేదా జింబాబ్వే మీద కొట్టాడనో, లేదంటే ఇంకా నేపాల్ మీద కొట్టాడనో, రికార్డు బ్రేకులు చేశాడనో ఇట్లాంటివి వస్తాయి తప్ప ఆస్ట్రేలియా మీద కొట్టాడు, సౌత్ ఆఫ్రికా మీద కొట్టాడు, ఇంగ్లాండ్ మీద కొట్టాడు, ఇండియా మీద కొట్టాడు అనేది ఎప్పుడు కనపడదు బాబర్ విషయంలో. సో పెద్ద మ్యాచ్ల్లో ఫెయిల్ అవ్వడం అనేది బాబర్ విషయంలో రెగ్యులర్గా జరుగుతుంది. సో బాబర్ కూడా రేపు మన ఇండియా మీద మ్యాచ్లో సరిగా ఆడలేకపోతే ఇక మిగిలింది ఎవరు? ఓన్లీ రిజ్వాన్ ఒక్కడు ఎంతవరకు చేయగలుగుతాడు? ఓ పక్కన కెప్టెన్గా అతనే చేయాలి, కీపర్గా అతనే చేయాలి, మొత్తం అంతా స్ట్రెస్. దానికి తోడు మళ్ళీ బ్యాటింగ్ కూడా మొత్తం అంతా అతని మీదే పడిపోతుంది. ఇట్లాంటి పరిస్థితుల్లో పైగా న్యూజిలాండ్ మీద ఓడిపోయిన తర్వాత ఆ టెన్షన్లో ఉన్న పరిస్థితుల్లో ఇప్పటికే సోషల్ మీడియాలో స్టార్ట్ అయిపోయింది పాకిస్తాన్ మీద. మొన్న ఎవరో పాకిస్తాన్కి సంబంధించిన మాజీ ప్లేయర్ ఒక అతను చెప్తున్నాడు, ఈ టీము జింబాబ్వే మీద, ఇదేంటి ఇంకోటి ఐర్లాండ్ మీద, జింబాబ్వే, ఐర్లాండ్, తర్వాత నేపాల్ ఇలాంటి జట్ల మీద ఆడుకోవాలి తప్ప పెద్ద మ్యాచ్లు ఆడడానికి పనికిరాదు. ఛాంపియన్స్ ట్రోఫీలో ఒక్క మ్యాచ్ గెలిచినా కూడా పెద్ద గొప్పే అని చెప్పి మాట్లాడాడు పాకిస్తాన్కి సంబంధించిన సీనియర్ ప్లేయర్ ఒక ఆయన. అంటే పాకిస్తాన్లో కూడా ఆల్రెడీ విపరీతంగా ఈ పాకిస్తాన్ టీం మీద ట్రోలింగ్ స్టార్ట్ అయిపోయింది. ఇంకా వీళ్ళు అంత ప్రెషర్లో వచ్చి దుబాయ్లో భారతదేశం ఇండియా మీద ఎలా గెలవగలుగుతారు అనేది చూడాలి. పైగా శుక్రవారం కూడా కాదండి. శుక్రవారం అయితే మళ్ళీ అది ఆ లెక్కలు వేరు. శుక్రవారం అయితే మేము గెలిచేస్తాం అన్న ఫీల్ తోటి ఆడడం అదంతా వేరే ఉంటుంది. శుక్రవారం కూడా కాదు రేపు. పోనీ ఆ ఆప్షన్ ఉందా, పోనీ ఆ అడ్వాంటేజ్ నా ఉందంటే ఆ అడ్వాంటేజ్ కూడా లేదు. శుక్రవారం అడ్వాంటేజ్ లేదు. లోకల్గా ఉన్న పాకిస్తాన్కి సంబంధించిన ప్రేక్షకుల నుంచి సపోర్ట్ లేదు. ఇప్పుడు టీమా అంతంత మాత్రంగా ఉంది. మాజీ ప్లేయర్లకి సంబంధించి వాళ్ళ సపోర్ట్ కూడా లేదు. వాళ్ళందరూ విమర్శలు చేస్తున్నారు. చాలా టెన్షన్ పరిస్థితుల్లో ఇప్పుడు ఇండియాతో పాకిస్తాన్ ఆడబోతుంది. పాకిస్తాన్ పరిస్థితి ఎలాగుంటే ఇండియా పరిస్థితి ఎలాగుందంటే, నిన్నటిదాకా ఫామ్లో లేని రోహిత్ శర్మ ఫామ్లోకి వచ్చాడు, సెంచరీ చేశాడు, తర్వాత మళ్ళీ ఒక హాఫ్ సెంచరీ చేశాడు, మొన్న కూడా 41 చేశాడు. ఇవన్నీ అయిపోయినాయి. సెంచరీ తర్వాత మొన్న 41, ఛాంపియన్స్ ట్రోఫీలో 41 చేశాడు. తర్వాత విరాట్ కోహ్లీ కూడా ఫామ్ లేమి అనేది పోయింది. అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ ఆడటం అదంతా, ఆ గోల్ అంతా పోయింది. ఆడిన కాసేపు బాగానే ఆడుతున్నాడు, పెద్ద స్కోర్లు కొట్టలేకపోతున్నాడు అనేది ఒకటి తప్ప. సరే, మొన్న ఆల్రెడీ హాఫ్ సెంచరీ కూడా చేశాడు ముందు జరిగిన. ఇప్పుడు మన ఛాంపియన్స్ ట్రోఫీలో కూడా మొన్న కూడా 22, 24 ఎంత కొట్టాడు. ఓకే,
అతను విరాట్ కోహ్లీకి సంబంధించిన ప్రాబ్లం కూడా లేదు. కేఎల్ రాహుల్ కూడా మన 41 అంత కొట్టాడు, అయిపోయింది. కేఎల్ రాహుల్ కూడా టెన్షన్ లేదు. అంటే మన వాళ్ళు ఫామ్లో లేని వాళ్ళందరూ మన వాళ్ళు ఫామ్లోకి వస్తున్నారు. వాళ్ళ వైపు నుంచి ఏమో టెన్షన్లేమో పెరిగిపోతున్నాయి. పోనీ బౌలింగ్ విభాగం చూద్దామంటే బౌలింగ్ విభాగంలో మొన్న న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్లో వాళ్ళ ప్రధానమైన బౌలరు షహీన్ షా ఆఫ్రిదీని ఒక్క వికెట్ కూడా ఇవ్వలేదు, 68 పరుగులు కొట్టారు. ఇంకొక ఫాస్ట్ బౌలర్లనేమో సరే 2 వికెట్లు ఇచ్చారు, కానీ హారిస్ రౌఫ్కి 2 వికెట్లు ఇచ్చారు, కానీ 80 పరుగులు కొట్టారు. అంటే షహీన్ షా ఆఫ్రిదీ కన్నా ఎక్కువ కొట్టారు. ఇక నజీమ్ షా ఒకడే కొంచెం వికెట్లు తీశాడు, కొంచెం వీళ్ళిద్దరికన్నా కూడా కొంచెం బెటర్ అనిపించాడు. ఇక వాళ్ళకి స్పిన్ విభాగం తీసుకుంటే అబ్రార్ అహ్మద్ తప్ప ఇంకెవడు అసలు స్పిన్నరే కనిపించట్లేదు. కానీ మన పరిస్థితి ఏంటి? సరే ఓకే, బుమ్రా లేడన్న ఒక లోటు అయితే ఖచ్చితంగా ఉంది, కానీ అది లేకుండా ఇప్పుడు మహమ్మద్ షమి నిన్న ఆల్రెడీ ఫస్ట్ మ్యాచ్లో 5 వికెట్లు తీసి 5 వికెట్స్ హాల్ తీశాడు. ఇది ఖచ్చితంగా వార్నింగ్ బెల్ పాకిస్తాన్కి. ఎందుకంటే స్టార్టింగ్ ఫస్ట్ ఓవర్లోనే వికెట్ తీశాడు, తర్వాత 2వ ఓవర్లో మళ్ళీ వికెట్ తీశాడు మహమ్మద్ షమి. సో అట్లాంటప్పుడు ఎంత డేంజరస్గా మారిపోతాడు అనేది మనకు అర్థమైపోతుంది. సో ఇది పాకిస్తాన్ టీంకి ఖచ్చితంగా కొంచెం వార్నింగ్ బెల్. అట్ ది సేమ్ టైం హర్షిత్ రాణాని ఇప్పుడు దాకా పాకిస్తాన్ వాళ్ళు ఎవరు ఆడలేదు. సో హర్షిత్ రాణా బౌలింగ్ ఎలా ఉంటుంది, దాన్ని ఇప్పటిదాకా ఫేస్ చేయలేదు కాబట్టి ఆ టెన్షన్ ఒకటి ఉంటుంది. ప్రతిసారి మ్యాచ్లో ఫస్ట్ ఓవర్లో వికెట్ తీస్తున్నాడు హర్షిత్ రాణా గారు. ఫస్ట్ ఓవరా సెకండ్ ఓవరా మొత్తానికి వరుసగా 3 మ్యాచ్లు డెబ్యూలు చేసినప్పుడు టెస్టులో డెబ్యూ చేస్తే 3 వికెట్లు తీశాడు, వన్డేలో డెబ్యూలు చేస్తే 3 వికెట్లు తీశాడు, T20లో డెబ్యూ చేస్తే 3 వికెట్లు తీశాడు. మొన్న కూడా స్టార్టింగ్ రావడం ఫస్ట్ ఓవర్లోనే 1 వికెట్ తీశాడు. సో హర్షిత్ రాణా టెన్షన్ ఒకటి ఉంటుంది. హర్షదీప్ సింగ్ ఉంటాడా ఉండడా తెలియదు. హర్షదీప్ సింగ్ ఉంటే హర్షదీప్ సింగ్ అసలు ఇంకెంత బాగా వేస్తాడో మనకి తెలిసిన విషయమే. సో మన ఫాస్ట్ బౌలింగ్ కూడా వాళ్ళతో పోలిస్తే మన ఫాస్ట్ బౌలింగ్ కూడా బెటర్గానే ఉంది. అందరూ ఫామ్లో ఉన్నారు పైగా. దాని తర్వాత స్పిన్ విభాగానికి వస్తే ఇందాక చెప్పిన అబ్రార్ అహ్మద్ తప్ప వాళ్ళకి స్పిన్ సరిగైన స్పిన్నర్లు లేరు. ఎవరు పడితే ఏదో ప్రతి వాళ్ళు నేనేస్తానంటే నేనేస్తాను వేయాల్సిందే తప్ప ఖచ్చితంగా ఇతను స్పిన్నర్ మంచి స్పిన్నర్ అని చెప్పుకోవడానికి ఇంటర్నేషనల్ స్థాయి స్పిన్నర్ అయితే వరల్డ్ క్లాస్ స్పిన్నర్ లేడు పాకిస్తాన్లో ప్రస్తుతానికి. కానీ అట్ ది సేమ్ టైం మనకి రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, అలాగే కొత్తగా ఇప్పుడు చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, ఎంతమంది ఉన్నారు? 5 స్పిన్నర్లు రెడీగా ఉన్నారు మనకి. ఇలాంటి 5 స్పిన్నర్లు ఉంటే ఏ ముగ్గురు ఆడినా కూడా వాళ్ళ పరిస్థితి ఏంటి? అయితే ఓకే, స్పిన్నర్లే బెటర్గానే ఆడతారు పాకిస్తాన్ వాళ్ళు, కానీ ముగ్గురు వరల్డ్ క్లాస్ స్పిన్నర్లో పక్కన ఆడుతుంటే వాళ్ళకి ఒక స్పిన్నర్ కూడా లేని పరిస్థితుల్లో ఎలాగ ఉంటుంది? ఎవరిది పై చేయిగా ఉంటుంది? ఆల్రౌండర్ల విషయం తీసుకుంటే ఆల్రౌండర్లు కూడా పాకిస్తాన్లో పెద్దగా లేరు, మనకి ఆల్రౌండర్లు ఉన్నారు. సో తర్వాత ఎటువైపు నుంచి ఫీల్డింగ్ అయితే అసలు చెప్పనక్కర్లేదు. పాకిస్తాన్ వరస్ట్ ఫీల్డింగ్ టీములు ఏవైనా ఉన్నాయంటే వాటిల్లో పాకిస్తాన్ కూడా ఒకటి ఉంటుంది ఎప్పుడు. మనం చూశారు కదా, అసలు ఓపెనర్గా ఉన్న ఫకార్ అతను ఆ బాల్ ఫీల్డింగ్ చేసి ఇంజరీ అయిన విధానం చూస్తే కనీసం స్లైడ్ చేయలేపాడు. బాల్ పట్టుకోవడానికి స్లైడ్ చేసి, ఇప్పుడు ప్రతి వాళ్ళు కూడా స్లైడ్ చేసి బాల్ నాపడం అనేది చాలా కామన్. ఎప్పుడో ఈ గవాస్కర్, కపిల్ దేవ్ లాంటి అప్పుడు ఆ టైంలో అవుట్ ఫీల్డ్ సరిగా లేక ఏ విధంగా ఫీల్డింగ్ చేసేవారంటే కింద స్లైడింగ్ లేకుండా మామూలుగా ఇలా వంగి తీసుకునేవాళ్ళు, బాల్ని వంగి ఆపడానికి ప్రయత్నం చేసేవాడు. అట్లా ఆపడానికి ప్రయత్నం చేసి ఫకార్ పక్క సైడ్ అంతా కూడా పాపం ఇంజరీ అయిపోయింది. అంటే ఎలాంటి ఫీల్డింగ్ ఉంది వాళ్ళకి? కనీసం స్లైడ్ చేయలేని ఫీల్డర్లు, ఇంకా క్యాచ్లో లేటాలు ఇవన్నీ అయితే చెప్పనక్కర్లేదు వాళ్ళని. సో అంత వరస్ట్ ఫీల్డింగ్, ప్రపంచంలో వరస్ట్ ఫీల్డింగ్ సైడ్ ఏదైనా ఉందంటే అది అందులో ఒకటి పాకిస్తాన్. అట్ ది సేమ్ టైం మన ఫీల్డింగ్ ఖచ్చితంగా వరల్డ్ క్లాస్ ఫీల్డింగ్. అంటే అందరూ అంత వరల్డ్ క్లాస్ కాకపోయినా కూడా ఓవరాల్గా అందరూ కూడా మంచి ఫీల్డర్లే ఉంటారు మనకి. సరే మొన్న ఏదో 2-3 క్యాచ్లు వదిలేశారు, అది వేరే విషయం అనుకోండి. మన ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడినప్పుడు రోహిత్ శర్మ అద్భుతమైన స్లిప్ ఫీల్డర్, అలాంటాడు క్యాచ్ వదిలేశాడు. సరే అద్భుతమైన ఫీల్డర్ హార్దిక్ పాండ్యా ఫీల్డింగ్ గురించి చెప్పక్కల్లా. అలాంటి హార్దిక్ పాండ్యా ఒక తేలిక క్యాచ్ వదిలేశాడు. అట్ ది సేమ్ టైం ఒక స్టంపింగ్ని ఈజీ స్టంపింగ్ని కేఎల్ రాహుల్ వదిలేశాడు. అలాంటి పొరపాట్లు ఖచ్చితంగా పాకిస్తాన్ మ్యాచ్లో చేయకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఇండియాకు ఉంది. ఎందుకంటే లేదంటే వాళ్ళ టీం లాగే మన కూడా తిట్టిపోస్తారు అందరూ.
సో అలాంటి ఫీల్డర్లు కాదు కాబట్టి సరే ఒక బ్యాడ్ డే ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఆ బ్యాడ్ డేలో మొన్న వదిలేశారు, క్యాచ్లు కానీ స్టంపింగ్ కానీ వదిలేశారు. కానీ ప్రతిసారి అలా జరగదు. కాబట్టి ఫీల్డింగ్ కూడా మంది బెటర్ సైడ్, బ్యాటింగ్లో మంది బెటర్ సైడ్, బౌలింగ్లో బెటర్ సైడ్. ఇంకేంటి, అది శుక్రవారం కూడా కాదు, ఇంకేంటి. సో అన్నీ మంచి శకునంలే అన్నట్లాగా ఇలాంటి ఛాంపియన్స్ ట్రోఫీ లాంటి ఐసీసీ టోర్నమెంట్లో మనదే అప్పర్ హ్యాండ్గా ఉంది. ఆడిన మ్యాచ్ల్లో ఎక్కువ మ్యాచ్లు మనమే గెలుస్తూ ఉంటాం. సో ఇన్ని అనుకూలతల మధ్య ఖచ్చితంగా రేపు ఇండియానే ఫేవరెట్. ఏదైనా అద్భుతాలు ఏదైనా జరిగితే తప్ప అలా జరిగే అవకాశాలు అయితే నాకైతే కనిపించట్లేదు. ఇక మరి అంత అద్భుతాలు ఏమైనా జరిగితే ఏమైనా పాకిస్తాన్ గెలవాల్సింది తప్ప వాళ్ళ పెర్ఫార్మెన్స్ తోటి అయితే మాత్రం అద్భుతం జరగాల్సింది తప్ప వాళ్ళ సొంత పెర్ఫార్మెన్స్తో అయితే మాత్రం గెలిచే అవకాశం లేదు. 100కి 100% భారతే ఫేవరెట్ రేపు. సో ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ అభిప్రాయాలు ఏంటనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. మీరేమనుకుంటున్నారు, ఇండియా గెలుస్తుంది అనుకుంటున్నారా, పాకిస్తాన్ గెలుస్తుంది అనుకుంటున్నారా, మీరేమనుకుంటున్నారు కామెంట్ రూపంలో తెలియజేయండి. అట్ ది సేమ్ టైం ఈ వీడియో కానీ అందరికీ షేర్ చేయండి, క్రికెట్ అభిమానులందరికీ కూడా షేర్ చేయండి. దాంతోపాటు మన ఛానల్ వేదాంత ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడంతో పాటు బెల్ ఐకాన్ కూడా నొక్కండి. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. సబ్స్క్రైబ్ చేయకపోతే చాలా పాపం వస్తుంది. సో అలాంటి పాపాలు మీరు చేయొద్దు. ఖచ్చితంగా వీడియో చేస్తున్న ప్రతి ఒక్కళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని. అలాగే బెల్ ఐకాన్ వస్తే మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ వస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, భారత్ మాతా కీ జై.